అందరికీ నమస్తే. నేను ముల్ల శ్రీనివాస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ డిబేట్లోకి స్వాగతం. ఇక 6 నూరైనా 100 ఆరైనా అనే సామెత మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం 6 9 అయింది. 9 మరి విన్నర్గా మారింది. 6 రన్నర్గా నిలిచింది. 9 మాత్రం విన్నర్గా గెలిచింది. మొత్తానికి తెలంగాణలో మరి ఈ 6 ఏంటి 9 ఏంటి అనే మీకు కొంత కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కదా. అదే విషయంలో ఈరోజు స్పెషల్ డిబేట్ చేస్తున్నాము. ఇక మాజీ సీఎం కేసీఆర్కు 6 అనే అంకె సెంటిమెంటు, ఇక ఆయన కాన్వాయ్లో కార్ల నెంబర్లు కూడా 6 తోనే ఉండేవి. ఇక తాజాగా మాత్రం మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం 9 అనే అంకె మాత్రం సెంటిమెంటు. ఇక ఈ మరి తాజా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కూడా కారు నెంబర్లు కూడా 9 నెంబర్తోనే ఉంటాయి. 9 కార్లు మాత్రమే ఉంటాయి. ఓవరాల్గా మరి ఈ 6 9 ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే దాని పట్ల మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇక మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తర్వాత మరి కాంగ్రెస్ 6 నెలలు కూడా నిలబడదని చెప్పి బీఆర్ఎస్ బహిరంగంగా చెప్పింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయలేరు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలుసు కనుక ఈ విషయంలో ఈ ప్రభుత్వం 6 నెలలు నిలబడలేదు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి కూడా దొరకవు అని చెప్పి కూడా బీఆర్ఎస్ కూడా వాదించింది. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేసింది. అయితే మరి ఇక బీజేపీ బీఆర్ఎస్లు కూడా ఒకటైపోయి మరి తెలంగాణలో మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోల్చుతాయని కూడా ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి నేటికి అంటే ఈరోజు ఇక మరి 7వ తేదీ సెప్టెంబర్కు డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి పూర్తిగా 9 నెలలు కూడా పూర్తయిపోయింది. అంటే 9 అంటే గతంలో మాజీ సీఎం ఏదైతే మరి 6 అంకెకు ఎంత సెంటిమెంట్గా ఉన్నారో మరి 9 మిగతా వాటి అన్నిటికంటే కూడా అంటే 1 నుంచి 9 కనుక మన సంఖ్యలో చూసుకుంటే 9కి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. సో 6 ప్రస్థానం ముగిసింది. మరొకసారి తెలంగాణలో మరి 9 అంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే ఈ అంకెలకు సంబంధించి మరి తను నమ్ముతున్న 9 అయితే నిలిచింది. మరి విజయ పదంలో దూసుకుపోతుంది. ఈరోజుతో 9 నెలల పాలన కూడా పూర్తయిపోతుంది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వం నిలబడదు, ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేరని చెప్పి బీజేపీ బీఆర్ఎస్లు కూడా విమర్శించిన నేపథ్యంలో మరి 9వ నెల నుంచి 10వ నెలకు అడుగు పెడుతున్న తరుణంలో మరి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 70,000 కోట్ల రూపాయలు మరి రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో తీసుకురావడానికి తాను ఇప్పటికే 2 సార్లు విదేశీ పర్యటన చేయడం కావచ్చు. తర్వాత మరి ఈ మధ్య కాలంలో అంటే నిన్న మొన్న జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన గ్లోబల్ సబ్మిట్ను కూడా ఇక్కడే మరి ఏర్పాటు చేయడం కావచ్చు. తెలంగాణ రాష్ట్రంను ఒక ఫ్యూచర్ స్టేట్గా మారుస్తూ మరి తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ, పక్క రాష్ట్రాలతో కాదు అని చెప్పి కూడా మరి 9 నెలల పాలన సక్సెస్ చేసి 10వ నెలలకి అడుగుపెడుతున్న తరుణంలో మరి దీంట్లో కాంగ్రెస్లో మరి ఏం చర్చ జరుగుతోంది, అలాగే బయట ఏం చర్చ జరుగుతుంది తెలుసుకునేందుకే మరి ఈరోజు డిబేటు చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా జూమ్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు నీలం రమేష్ గారు. నీలం రమేష్ గారు సార్ నమస్తే. మీకు అందరికీ సార్ చెప్పండి సార్. మీకు కూడా సార్. 6 నెలలు కూడా నిలబడదు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయలేరు. సో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నారు. 100 పోయింది, 200 రోజులు పోయినాయి. ఇక 300 రోజులు అంటే ఈ రోజుకి 270 రోజులు పూర్తవుతుంది. మరొక 30 రోజులు గడిస్తే మీరు 300 రోజుల ఏదైతే మన హార్డీలను కూడా దాటబోతున్నారు. అయినప్పటికీ కూడా 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, తర్వాత ప్రతిపక్షాల విమర్శలు అన్నిటి కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ మరి ఎదురుదాడి చేస్తూ ప్రజలతో మరి కొంత 6 గ్యారెంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ పాలన పట్ల మరి కాంగ్రెస్లో మరి 5 ఏళ్ళు నిలబడుతుందా? మరి బీజేపీ అలాగే బీఆర్ఎస్లు చెప్తున్న ఏదైతే ఉందో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పి చెప్తున్న చర్చకు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు చూసినట్టయితే మన రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ మొన్న ఎలక్షన్ కంటే ముందు 100 రకాలు మాట్లాడేది, 100 డమ్మిలు కుట్టారు. మేమే అధికారంలోకి వస్తాము, అధికారం మాదే అన్నారు, వాడివాడు వీడివాడు అన్నాడు, నోటికి ఏది వస్తుంది మాట్లాడేది. అయినా సరే తెలంగాణ ప్రజలు అన్నీ గమనించారు. అన్నీ గమనించి అన్నీ చూసి
ఎట్టకేలకు తెలంగాణ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఈ ప్రజాపాలన, ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు మొన్న చూసినట్టయితే మొన్న 4 నెలల కింద మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 monthsకే కేసీఆర్ లాంటి ఒక పెద్ద మనిషి అన్ని పదవులు అనుభవించి అంత మినిస్టర్లు చేసి ముఖ్యమంత్రి అయి అన్ని చేసిన తర్వాత ఓర్చుకోలేక మీరు ఎక్కడున్నారు, వేర్ ఈజ్ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వేర్ ఈజ్ కేసీఆర్? మా 6 నెలలు అయిపోయింది, 9 నెలలకు వచ్చాం, వేర్ ఈజ్ కేసీఆర్, వేర్ ఈజ్ కేటీఆర్, వేర్ ఈజ్ కవిత? ఎందుకంటే మీ డిబేట్ లోనే నేను మొన్న చెప్పా, ఏమని, వీళ్ళు కవిత వచ్చినప్పుడు జాతర చేస్తారు అంటే వేరే వాళ్ళు ఏమన్నారు, ఇది కామన్, ప్రతి ఒక్కరు చేస్తారన్నారు. ఆ జాతర ఒక రోజు కోసమే. ఆ జాతర తర్వాత ఇంత పెద్ద విపత్తు వచ్చింది, ఖమ్మంలో ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలందరూ కష్టాలు ఉన్నారు, కవిత ఎక్కడ ఛాలెంజ్ చేస్తా అన్నది, అంతు చూస్తానది. మా అంతు తర్వాత అమ్మా ఫస్ట్ ప్రజల కోసం సేవ అయ్యి, నీకున్న పదవి అంటే ఇప్పుడు నీకు బురద అంటుంది, ఆ బురద కడుక్కోవాలంటే ప్రజాసేవ అయ్యి. నువ్వు మీ నాన్నలాగా అప్పుడప్పుడు వచ్చి ఇంటర్వ్యూలు వచ్చి డైలాగ్ ఉంటే డైలాగ్ పోతే నడవదు. ఒకటి కేటీఆర్ గారు కూడా అంతే. ఏమంటారంటే వాళ్ళ నోటికి ఏదైతే మాట్లాడి ప్రజలకు మాటలు చెప్పి బతికేసి ఇప్పటి వరకు, కానీ ఇక ముందు అట్లా జరగదు. మేము మాటలతో పాటు చేతలు చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మేము అనుకున్న కంటే ఎక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 గ్యారంటీల కంటే ఎక్కువ హైదరాబాద్ గ్యారంటీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. ఈ 7వ గ్యారంటీ కూడా మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నారో అని అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఇక ఫామ్ హౌస్ దగ్గర బయటకు వస్తారా రారా? బయటకు వస్తే వాళ్ళకి తెలిసేది మేము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, పరిపాలన ఏం చేస్తున్నాం అనేది. వాళ్ళు ఏం చేయకుండా ఇట్లా ఇది ఇంకా గడిచిపోతూ ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది, నెక్స్ట్ 5 years కూడా మేమే అధికారంలో ఉంటాం. ఇది చూస్తూ ఉండండి. ఓకే రమేష్ గారు, మరి కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీతతో సమానం అని చెప్పారు. ఓకే, దాన్ని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మారు. ఇంకా దీంట్లో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో అమలు విషయం కావచ్చు, ప్రజలు నమ్మి ఓట్లేసి మీకు అధికారం కట్టబెట్టారు. కానీ 6 గ్యారెంటీల మాటున 13 పథకాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంకా మేనిఫెస్టోలో పొందుపరిచినవి 420 హామీలు ఉన్నాయి. వీటన్నిటిని నెరవేర్చుకుంటూ మరి మీరు ఏదైతే 100 రోజులు అన్నారు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఈ 100 రోజుల సమయం అయిపోయింది. మీ అదృష్టం కొద్దీ అప్పుడు లోక్సభ ఎన్నికల సైరన్ మోగింది. సో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఒక 2 నెలల పాటు మరి కొంత డిస్టర్బ్ అయింది. సో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసిర్రు. కానీ ఇప్పుడు మరి 6 నెలలు 100 రోజులు 200 రోజులు అయిపోయింది. మరొక 70 రోజులు అంటే ఇంకో 2 నెలల సమయం కూడా పూర్తయిపోయింది. దీంట్లో మీరు ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మీరు ప్రకటించిన దానికున్న రైతులకు అందుతున్న దానికి కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా మరి రైతులతో కలిసి మరి ఉద్యమాలు చేస్తున్నారు. తర్వాత రోడ్లపై నిరసనలు, రైతులు స్వచ్ఛందంగా కూడా రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి తాజాగా మరి హైడ్రాగా అలాంటి కార్యకలాపాలను ఎంటర్ చేశారు. సో హైడ్రాను అందరూ స్వాగతిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రపంచంతోనే మాకు పోటీ అంటూ కూడా మరి నిన్న మొన్న HICCలో కూడా గ్లోబల్ సబ్మిట్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ప్రపంచంలోని కంపెనీలను అన్నింటిని కూడా పిలిచి మీరు ఒక ప్రయోగాలు అయితే చేస్తున్నారు. ఈ ప్రయోగాల దశలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? ఈ డైవర్ట్ పాలిటిక్స్కే మీరు ప్రాముఖ్యతనిస్తారా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలన్నీ నిలబెడితే ముందుకు వచ్చాం. మేము మొట్టమొదట ఫస్ట్ చెప్పిన హామీ ఏంటంటే కొన్ని మేనిఫెస్టో చెప్పినవి కాకుండా చెప్పని కూడా చాలా ఉంటాయండి. అవన్నీ గవర్నమెంట్ అన్నప్పుడు అవన్నీ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. మీరు చూసినట్టయితే మేము ఫస్ట్ చెప్పినాం, ఈ గడీలు పగలగొట్టి పరిపాలన చేస్తామని చెప్పినాం. ఆ గడీలు అంటే కేసీఆర్ ఉండే గడిని తీసేసి గేట్లు తీసేసిన తర్వాత మా పరిపాలన మొదలైంది. అదే ప్రజా పరిపాలన. తర్వాత మీరు అన్నట్టుగా ఈ 6 నెలలు అయింది, 3 నెలలు అయిందంటే విషయం ఏంటంటే, మనము తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు నిల్వ పెట్టి ఇచ్చినాం, కానీ మాకు ఇచ్చినప్పుడు అప్పులతో ఇచ్చినాం. అప్పులతో పాటు ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఎక్కడెక్కడ ఏం జరిగిందో కనుక్కోవడానికి టైం పడతా ఉన్నది. ప్లస్ ఈ రోజు మీరు చూసినట్టయితే హైడ్రా ఎగ్జాంపుల్, ఇదే హైడ్రా ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం కంప్లీట్ గా కబ్జా గురైన రోజులు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ వచ్చేసరికి దీనిపైన డిస్కషన్ నడుస్తూ ఉంది. కానీ దానికే దీనికి అంటే పరిపాలనే దానికే అన్నట్టుగా మేము చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఐటీ విషయంలో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడేమి ఆగట్లేదు. ప్రతి దాంట్లో ఏ దానికి అదే చేస్తూనే ఉన్నాం. ఇంకోటి మీరు చూసినట్టయితే ఎడ్యుకేషన్, ఇప్పుడు నిన్న మీరు చూసినట్టయితే ఆకుమూరి మురళి గారిని రిక్రూట్ చేశారు. అవన్నీ అంటే దేని దానికి చేసుకుంటూ వస్తూ ఉన్నారండి. వాళ్ళకి మాట్లాడి అంటే వాళ్ళు ఏంటంటే వారికి ఒక ప్రెస్ మీట్ పెట్టి 6 నెలలకు ఒక సీరియస్ ప్రెస్ మీట్ అనేసరికి వాళ్ళు ఇట్లా చేసారంటే ఇంకా మన దేవుడు వస్తే దర్శనం ఎప్పుడు ఇస్తాడు,
6 నెలలకు ఒకసారి ఇప్పుడు పండగ చేసుకుంటాం, సంవత్సరం ఒకసారి పండగ చేసుకుంటాం. అట్లా కేసీఆర్ భ్రమ ఇట్లా సృష్టించాలంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనే పరిపాలన జరిగినట్టు అంటే వీళ్ళందరూ అనేవాళ్ళు, మా ఒక్క ప్రెస్ మీట్ చాలు అనేవాళ్ళు. అంటే ఏంటండి అంటే అది పరిపాలన అవసరం లేదు వాళ్ళకి. అంటే కేసీఆర్ ఒక దేవుడిలా క్రియేట్ చేసి ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాడు, మాట్లాడతాడు, వాళ్ళకే దర్శనం ఇయ్యాడు, ఇంకా ప్రజలకు ఏం దర్శనం ఇస్తారండి? ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ పరిస్థితి మీరు ఆలోచించండి ఒకసారి. తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు వేర్ ఈజ్ కేసీఆర్ అని. ఎందుకంటే మనం ఎంతో గౌరవించి అధికారం ఇచ్చినాం, అధికారం ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చినాం, దాంతోపాటు ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కూడా మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చాం ఆయనకి. అది కాపాడుకోలేక వాళ్ళకి ఇంటిగ్రిటీ లేక దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. సేమ్ టైం మీరు చూసినట్టయితే మన రేవంత్ రెడ్డి మొట్టమొదటి చెప్పారు పరిపాలనకు సంబంధించినంత వరకు అవసరం అనుకుంటే ఢిల్లీ దాకా పోతామని చెప్పిండు. ఆ రకంగా ఢిల్లీని కూడా తెలంగాణ తీసుకొచ్చినాం. బండి సంజయ్ గారు వచ్చారు, కలిసి పోయారు. ఒక మంత్రి అలా వెళ్ళి చూస్తే వాళ్ళకి అది ఈర్ష్యగా ఉంది, అంటే దే నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఇప్పుడు అక్కడ బండి సంజయ్ అనే వ్యక్తిని ఒక బీజేపీ అని కాకుండా మంత్రిలాగా చూడాలి కదా మనం. దేశం మొత్తంలో మంత్రి మన రాష్ట్రానికి వచ్చి ఇంకో రాష్ట్రం కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు మనం గౌరవించుకోవాలా, తీసుకోవాలా. అరే మీరు చూడండి, మేము స్వచ్ఛంగా పిలిచినాం, సచివాలయానికి పిలిచినాం బండి సంజయ్ని. వీళ్ళు పిలిచారండి ఎప్పుడన్నా? అపోజిషన్ లీడర్ ఒక్కరు లోపల రానిచ్చారండి? వాళ్ళ సొంత ఇల్లు లాగా ఇంటికి బయట రాలి పోలీసులు బయటలో పెట్టిరు. అంటే ఇదే మనకు సంకేతం ఏంది, తెలంగాణ అభివృద్ధి పథం జరుగుతూ ఉన్నది, తెలంగాణ ఇది ప్రజాప్రభుత్వం అనడానికి ఇదే సంకేతం అండి. ఓకే, మీరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, మరి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆరోపణలు చేశారు ఏంటంటే ఇక రాష్ట్రాన్ని అప్పులపాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని చెప్పి కూడా మాజీ సీఎం పై కూడా మీరు ఆరోపణలు చేశారు. సో రేవంత్ సీఎం అయిన తర్వాత మరి ఆ రాష్ట్రంలో ఖాళీ కుండలు ఉన్నాయి, ఇక్కడ ఖజానాలు లేవని చెప్పడం కావచ్చు. అంటే గతంలో మీరు చెప్పింది ఇక్కడ మీరు మాట్లాడిన దానికి కొంత ప్రజల్లో ఇదొక చర్చ నడిచింది. ఒక సీఎంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం కావచ్చు, తర్వాత మరి ఇది వేరే అంటే వేరే కంపెనీలకు కావచ్చు, తర్వాత ఇంకా ఏదైనా జాతీయ స్థాయిలో కావచ్చు, ఒక సీఎంగా అట్లా బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారని కూడా మరి బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటే సూటి ప్రశ్న అండి, సూటి జవాబు చెప్తాను, ప్రశ్న కూడా చెప్తాను. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంటే అట్లా మాట్లాడకపోతే వాళ్ళకి చెవులకు వినిపించట్లేదండి. వాళ్ళు నేర్పించిన వాళ్ళు నేర్పించిందే నేర్పించడం జవాబు చెప్తా ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ తెలంగాణ ప్రజలందరికీ. మనం ఫర్ ఎగ్జాంపుల్ దా కూర్చో అనేటువంటి మాట్లాడండి, ఎవరు మాట్లాడారండి? అంటే కేసీఆర్ నేర్పించిన భాషనే అట్లా చెప్తే వాళ్ళకి జవాబు వినిపిస్తుంది. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి లేరు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు కూడా వాళ్ళు వితండవాదం చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న చూడండి, బట్టి విక్రమార్క బండి సంజయ్ వెళ్తే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అండి? ఎందుకంటే మీరు అంటే జస్ట్ మాటతో బతికేసిండ్రు. సో మేము అంత ఈజీగా అంత స్ట్రాంగ్ గా జవాబు చెప్పకపోతే వాళ్ళు వినే పరిస్థితి లేరు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మా ఆర్గ్యుమెంట్ అంత గట్టిగా చేస్తే తప్ప ఇంకా వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇంకొకటి అట్లా అని చెప్పి మేము దానికే టైం కేటాయించి వాళ్ళలాగా ఫామ్ హౌస్ లో ఉండను, లేకపోతే పరిపాలన ఉండలేదు. రేవంత్ రెడ్డి ఎవ్రీడే ఈజ్ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్. మా మినిస్టర్ అవైలబుల్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు అవైలబుల్ లో ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం తప్ప ప్రజలకు ఎవరికి వ్యతిరేకత లేదండి. జస్ట్ వీళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఇక విజయగిరి నారాయణ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన. నారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్, చెప్పండి సార్. తెలంగాణలో మరి 6 నెలలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, 6 గ్యారెంటీలు అమలు చేయడంలో మరి విఫలమైపోతారు, కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపించినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు ఇంక్లూడింగ్ కేసీఆర్తో సహా అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి కూలిపోతుంది, పడిపోతుంది అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇవాటికి 9 నెలలు పూర్తయి 10వ నెలలోకి ఎంటర్ అవుతుంది. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం, ప్రజాప్రభుత్వం పేరుతో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం ఈ రోజుతో 10వ నెలలోకి ఎంటర్ అవుతుంది. సో ఓవరాల్గా మరి బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూడా మరి ప్రభుత్వాన్ని కూలదోస్తాయని కూడా ప్రచారం జరిగింది. వాస్తవానికి 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓవరాల్గా తెలంగాణ ప్రజల్లో అయితే కొంత సానుకూలత కనిపిస్తుంది. సర్కార్ సక్సెస్ అయిపోయింది. ఇక కాంగ్రెస్కు 5 ఏళ్ల పాటు ఎలాంటి డోకా ఉండదు. ఇప్పటికే మరి బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, వీటన్నిటిని ఎట్లా చూస్తారండి నారాయణ గారు? సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది.
మీరు చెబుతున్నటువంటి 6 గ్యారెంటీలు కాదండి. 6 గ్యారెంటీలలో 13 హామీలు 420 హామీలు ఇచ్చారు వాళ్ళు. ఉమ్, 420 హామీలలో ఇప్పటి కూడా అసలు ఏ మాత్రం కూడా అమలు కానటువంటిది. అంటే ఒక ఫ్రీ బస్ అనేది, 500 గ్యాస్ అనేది, ఇలా ఫ్రీ బస్ అనేది కూడా ఉమ్, మహిళలు ఎవరండి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూలీ పని చేస్తున్న మహిళలు రోజు ప్రయాణం చేస్తారా సార్? ఉమ్, రోజు ప్రయాణం చేయరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేస్తారు. అది కూడా ఎవరికి అంటే కొంత ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు లేకపోతే ప్రైవేటు రంగాలలో ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నట్టే మహిళలకు రోజు డైలీగా పోయే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా అది వద్దు అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. అది కాకుండా 2000 ఏదైతే నెలకు 2000 ఇస్తామని చెప్పారో అది అమలు చేయాలంటున్నారు. ఉమ్, ఇవల్ల కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని మొన్న వరదలు చూసాము. ఉమ్, కనీసం ఖమ్మం జిల్లాలో ఒక బ్రిడ్జి పైన ఉన్నటువంటి 9 మంది ప్రజలను కాపాడలేని స్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. ఒక జేసీబీ డ్రైవర్ చేయలేని సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇవాళ ఒక్కటి చూస్తే సార్, ఉమ్, మా అప్పుడు రుణమాఫీ విషయంలో 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. ఒక్క సంవత్సరం నేను నోరు కట్టుకుంటే రుణమాఫీ చేయడం పెద్ద కష్టం కాదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత 39,000 కోట్లు అని చెప్పి ప్రకటించారు. కేబినెట్లు ఏం పెట్టారండి? కేబినెట్ నిర్ణయంలో 26,000 కోట్లు 39 కోట్లు అని అన్నారు. 31,000 కోట్లు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్, బడ్జెట్ లో కేవలం 26,000 కోట్ల మొత్తం పెట్టారు. ఉమ్, బ్యాంకులో ఎంత డిపాజిట్ చేశారండి? 18,000 కోట్లు. ఉమ్, వాళ్ళు అమలు చేసిందంతా ఇప్పటివరకు 7,500 కోట్లు అని బట్టిగారే చెప్పారు. ఉమ్, అంటే ఒక వ్యవసాయ రంగం కాదు, అన్ని ప్రభుత్వ రంగాలలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఉమ్, అన్ని వర్గాలు 400 ఇప్పుడు 6 గ్యారెంటీలు కాదు, 421 హామీలు ఇచ్చారు. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఒక సామెత ఉందండి, ఉమ్, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అన్నట్టుగా. ఉమ్, వీళ్ళు కూడా తెలుసు ఇది అమలు కాదు, ఇది సాధ్యం కాదని కూడా తెలుసు. ఎన్ని హామీలు అండి? రైతు డిక్లరేషన్ అంటారు, యూత్ డిక్లరేషన్ అంటారు, మైనర్ డిక్లరేషన్ అంటారు, మైనార్టీ డిక్లరేషన్ అంటారు, నిరుద్యోగుల డిక్లరేషన్ అంటారు. ఎన్ని అండి? ఉమ్, అంబేద్కర్ అభ్యాక బ్రదరు అంబేద్కర్ అభ్యాసం కింద 12 లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు ఇస్తామన్నారు. ఏ దళిత కుటుంబానికి ఇచ్చారో చెప్పండి, ఉమ్, ఎవరికి ఇచ్చారో చెప్పండి, ఎంత మందికి ఇచ్చారో చెప్పండి. ఆదివాసీ కుటుంబాలకు కూడా అంబేద్కర్ అభ్యాసం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఉమ్, ఎంత మందికి ఇచ్చారు? ఉమ్, కేవలము మాటల జిమ్మికులు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరో కలిసి కుట్రేసి కూల్చేసిన అవసరం లేదండి. ఆ, ఇలా కాంగ్రెస్ ఒక సాంప్రదాయం, అంటే వాళ్ళకు వాళ్ళే కొమ్ముక్కలు కావడం, వాళ్ళకు వాళ్ళే ఉమ్, చీలిపోవడం అనేటువంటిది ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. మొన్న రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? ఉమ్, ఉత్తమ్ కుమార్ పట్టుకొని సీఎం గారు సంబోధించారు. అంటే ఇంటర్నల్ గా వాళ్ళ మధ్యలో జరుగుతున్నది. ఖచ్చితంగా ఇది 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు హ్యాపీగా లేరు. ఇవాళ రైతు రుణమాఫీ సార్, రైతు రుణమాఫీ మీరు అడిగిన దాన్ని అమలు చేయాలని చెప్పి అడిగినందుకు ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై కేసు పెట్టారు సార్. రైతులను అరెస్ట్ చేశారు, రాత్రిలో స్టేషన్లో పెట్టుకున్నారు. ఇవల్ల వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మళ్ళీ కూని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలు కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలలో ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకే నారాయణ గారు 1 మినిట్ నారాయణ గారు, ఓకే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను నీలవ రమేష్ గారు కాంగ్రెస్ ప్రతినిధి నుంచి నేను జవాబు తీసుకునే ప్రయత్నం చేశాను. ఎట్ ద సేమ్ టైం మీకు కూడా మరి హరీష్ రావు ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు ఇవి సంభవిస్తున్నాయి. హరీష్ రావు మాత్రమే మరి ఖమ్మం వెళ్ళారు, తర్వాత అక్కడ ఇక్కడ పర్యటిస్తున్నారు. సో మిగతా నాయకులంతా ఉన్నారు, కానీ కేసీఆర్ కానీ కవిత కానీ కేటీఆర్ వీళ్ళు ముగ్గురు ఎక్కడ కనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా సీఎం కేసీఆర్ను మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకుంది, కానీ ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఆయన తీసుకోవట్లేదు. ప్రజల పక్షాన మరి ప్రభుత్వానికి ప్రతిపక్షం ఒక ఏదైతే వారధిగా ఉంటుందో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కానీ, తర్వాత అసెంబ్లీకి రావడంలో కానీ, ఇంకా తాజాగా మరి ఇప్పుడు జరుగుతున్న వరదల విషయంలో కేసీఆర్ ఎక్కడ కనిపించట్లేదు. కనీసం ఒక వీడియో కూడా మరి ఆయన తరపున రిలీజ్ కాలేదు. ప్రజలంతా కూడా మరి మొన్నటిదాకా 10 ఏళ్ళు ఆయనకు అధికారం ఇచ్చారు, తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు,
ప్రజల బాధ్యత ఆయనకు ఉంది. 13 ఏళ్ళు ఉద్యమం చేశారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు అధికారం చెలాయించారు. సో మంత్రులు కూడా అంటే మాజీ మంత్రులు అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ తర్వాత ఆయన కూతురు ఎంపీగా, తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సో వీళ్ళు మరి ఖచ్చితంగా మరి గతంలో ఒకసారి గులాబీ పార్టీకి మేము నౌకర్లం కాదు ఓనర్లు అని మరి కామెంట్ చేసిన ఈటెల రాజేందర్ మరి పూర్తి స్థాయిలో ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం కావచ్చు. తర్వాత అనేక పరిణామాలు జరుగుతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కుటుంబందే అనే ఒక మెసేజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇప్పుడు సరే అధికారం కట్టబెట్టారు. మీ కల్వకుంట్ల ఫ్యామిలీని నమ్మి వాళ్ళ కేసీఆర్ కొడుకు కేటీఆర్ను కూడా 4-5 సార్లు మరి సిరిసిల్లలో ఎమ్మెల్యే గెలిపించారు, నిజామాబాద్లో ఎంపీగా కవితను గెలిపించారు. సో ఇప్పుడు తాజాగా ఆమె ఎమ్మెల్సీగా కూడా ఉంది. సో వీళ్ళంతా కూడా ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తాజా ఎమ్మెల్సీ, వీళ్ళు ముగ్గురు పూర్తి స్థాయిలో నిన్న ఒక డిబేట్ చేశాము. సో దాంట్లో సరి అయిన సమాధానం రాలేదు. ఎట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్ష నేతగా అంటే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, ప్రజల మధ్యకి రాకపోవడం కావచ్చు, ఏం చెప్పుకుంటారు చెప్పండి. సార్ ఒకటే అండి, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే అన్ని ప్రాంతాలలో మా మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. పువ్వాడ నాగేశ్వరం, మన పువ్వాడ అజయ్ గారు కావచ్చు, హరీశ్రావు గారు కావచ్చు, అటు పోతే ఆదిలాబాద్ జిల్లాలో జోగురామన్న మాజీ మినిస్టర్ కావచ్చు, అటు అనిల్ జాదవ్ కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యే మా వాళ్ళంతా కూడా మొన్న కేసీఆర్ బయటకు రాడు, కేసీఆర్ కలిపాడు అంతే కదన్నా. కేసీఆర్ బయటకు రాడు, కేసీఆర్ కలిపాడు. సార్ బ్రదర్ మొన్న జైనూర్లో అంత పెద్ద ఘటన జరిగింది. రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఎందుకు రాలేకపోయారు? జైనూర్ ఒక ఆదివాసీ మహిళ పైన అత్యాచారం జరిగింది, సీతక్క గారిని ఎందుకు పంపించారు అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు తన బృందాన్ని పంపించారు. అధికారం మాత్రం కేసీఆర్ కావాలి, అధికారం మాత్రం కేసీఆర్ కావాలి. అధికారం ఉన్నప్పుడే కేసీఆర్ బయటకు వస్తాడు, అధికారం ఉన్నప్పుడే కవిత బయటకు వస్తుంది, అధికారం ఉన్నప్పుడే కేటీఆర్ బయటకు వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అధికారం ఉంటే మాత్రం వస్తారు అంతే. అంటే వాళ్ళకి అధికారం ఉండాలి తప్ప వాళ్ళ ప్రజల పాలన పట్టదు, ప్రజలకు అవసరం లేదు కదా. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రాంతం జైనూర్ ప్రాంతంలో అట్టడిగిపోతున్నది. ఇవాళ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం ఎందుకు స్పందించడం లేదు? ఆదివాసీ బిడ్డ అయిన సీతక్కతోనే ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఎందుకు స్పందించడం లేదు? అంటే మహిళల వివక్ష, ఇంత హీనంగా చూసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వినండి. మీరు ఇంతకుముందు ఏమన్నారు? ఒక ఆర్టీసీలో కూలీలు కార్మికులు బస్ ఎక్కుతారన్నారు. అంటే కూలి చేసుకుంటే బస్ ఎక్కదు మీ దృష్టిలో. కూలి చేసుకున్న మహిళలు మీకు గౌరవం లేదు, మహిళలు అంటే మీకు గౌరవం లేదు. ఆ మహిళ బస్ ఎక్కితే మీకు ఈర్ష, మీకు అర్థమైతే లేదు. మీరు అంటే మీ టీఆర్ఎస్ ఇవల్ల ఒకటే బ్రదర్ 9 నెలల పాలనలో 1800 కేసులు ఇవల్ల అత్యాచారాలు కావచ్చు. ఓకే, తెలంగాణ మరి గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దేశంలో నెంబర్ 1గా తెలంగాణను తీర్చిదిద్దాము. ఇప్పుడు జీడిపి కూడా దేశంలో మరి తెలంగాణ జీడిపి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇదంతా మా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత. ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకే మేము అప్పులు చేశాము. కానీ ఇప్పుడు మా తర్వాత మరి దేశం తెలంగాణ వైపు చూస్తోంది, తెలంగాణ ఆచరిస్తోంది, దేశం అనుసరిస్తుంది అనే ఒక నినాదం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వినిపించింది. ఇప్పుడు తాజాగా మరి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పక్క రాష్ట్రాలతో మాకు పోటీ కాదు, ప్రపంచంతోనే మాకు పోటీ అని కూడా ఒక మెసేజ్ ఇస్తూ తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు మరొకసారి దావోసులో జరిగిన ఏదైతే పరిశ్రమల సంబంధించిన సమావేశానికి సదస్సుకు హాజరయ్యారు. మరొక 10 రోజులు కూడా ఆయన అమెరికాలో అలాగే దక్షిణ కొరియాలో కూడా పర్యటించారు. కంపెనీలను ఆహ్వానించే ప్రయత్నం చేశారు, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి 2 పర్యటనలో 70,000 కోట్ల రూపాయలు కూడా
ఆయన నిధులు పెట్టుబడులు సమీకరించే ప్రయత్నం చేశారు. సుమారు 25 కంపెనీలకు సంబంధించి పరిశ్రమలు కూడా స్థాపించేందుకు మరి కంపెనీలతో ఒప్పందాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న కూడా మరి హెచ్ఐసిసిలో మరి హైదరాబాద్లో మరి గ్లోబల్ సదస్సును ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కూడా నిర్వహించి ప్రపంచంలోని కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టాలని కూడా పిలుపునిచ్చారు. మొత్తానికి పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, మాకు ప్రపంచంతోనే పోటీ అని కూడా మరి చెప్తున్నారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని కూడా మరి ఆయన అభివర్ణిస్తూ దూసుకెళ్తున్నారు. ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్తో డిసెంబర్ 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన సీఎం మరి ఇక 6 నెలలు కూడా ఉండడు. పార్టీలో సీనియర్లు అతన్ని ఖచ్చితంగా మరి ఆ పదవి నుంచి తొలగిస్తారని ఒకవైపు, తర్వాత 6 గ్యారంటీలు అమలు చేయలేక మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం మరొక వైపు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాయనే ప్రచారం జరగడం కావచ్చు. ఇలాంటి ప్రచారాలన్నీ జరిగిన నేపథ్యంలో నెల రోజులకు కావచ్చు, 100 రోజులు కావచ్చు, 100 రోజుల 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ కూడా మరి సాధ్యమైనంత వరకు లోకసభ ఎన్నికలకు సంబంధించిన మరి సైరన్ మోగడంతో కాస్త విరామం ఇచ్చారు. తర్వాత 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట ఎలా అయితే నిలబెట్టుకున్నారో మరి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మాకు భగవద్గీతతో సమానం అని చెప్పి రాహుల్ గాంధీ కూడా మరి ఆ భగవద్గీత మేనిఫెస్టోను కూడా మరి దేశమంతా తిరిగి కూడా చూపించారు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలను నెరవేర్చడంలో మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి కొంత కష్ట నష్టాలు ఉన్నప్పటికీ, గతంలో ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఆదాయం మరి బొటాబోటిగా ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా మరి ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖున చెల్లిస్తూ కూడా మరి ఈరోజుతో 9 నెలలు పూర్తి చేసుకొని 10వ నెలలోకి అడుగు పెడుతుంది. సో మరి గతంలో మరి సీఎంకు లక్కీ నెంబర్ 6 ఉండేది, మనకు తెలిసిందే. ఆయన కాన్వాయ్లో కూడా కార్ల నెంబర్ కూడా 6 ఉండేది. దాన్ని ఇక మరి ముఖ్యంగా 1 to 9 చూసుకున్న క్రమంలో 6 కంటే ప్రియారిటీ 9కు ఉంటుంది. 6 శకం ముగిసిపోయింది. అంటే కేసీఆర్ పాలన అయిపోయింది, ఇప్పుడు రేవంత్ పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో మరి ఏదైతే 6 నెలల హార్డ్ డీల్స్ని కూడా పూర్తి చేసుకుంది. 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజు కూడా వడివడిగా పరిగెడుతోంది. ప్రతిరోజు సెక్రటేరియట్కు రావడమే కాకుండా మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ఉండేలా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. 6 గ్యారంటీల మాటున 13 పథకాలు, ఇంకా 7 పథకాలు మిగిలి ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోలో 420 ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చట్లేదు. 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, కేవలం 31,000 కోట్ల రూపాయలే మరి ఇక క్యాబినెట్లో ఆమోదం పొందారు. కానీ చివరికి 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు బ్యాంకులకు విడుదల చేశారు. దీంట్లో 7,500 కోట్లు మాత్రమే రైతులకు అందాయి. రుణమాఫీ దగ్గర నుంచి మొదలుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు ఏవి అమలు చేయకుండా కూడా మరి అని చెప్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు నీలం రమేష్ గారితో మాట్లాడదాం. సో బీఆర్ఎస్ నాయకులు మరి చెప్తున్న దానికి ఏం చెప్తారు రమేష్ గారు? సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు 10 మాటలు మాట్లాడారు, నేను 10కి 10 జవాబులు చెప్తారండి. ఒకటి, చెప్పండి. వీళ్ళు ఇప్పుడు జరిగిన బస్సుల ఉచిత బస్సు పైన అక్కసు వెలగొత్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఆడబిడ్డ అంటే వాళ్ళ కవిత తప్ప ఇంకోళ్ళు కనిపించలేరు. వాళ్ళు ప్రతిసారి ఆడబిడ్డకు అన్యాయం చేసుకుని వచ్చారు, మంత్రి పదవులు ఇవ్వలేరు, పార్టీ పొజిషన్లు ఇవ్వలేరు. ఈ రోజు చూసినట్టయితే కూడా ఇప్పుడు ఉన్న వీళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళ అధిష్టానానికి ఎట్లా అలవాటు ఉందో కింద ఉన్న క్యాడర్ అలాగే అలవాటు అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన ఉచిత బస్సు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి మనిషి కూడా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళకి, అంటే ఒక విద్యార్థిని కావచ్చు, ఒక కూలి చేసుకుంటారు కావచ్చు, ఒక పని చేసుకుంటారు కావచ్చు, ప్రతి ఒక్కరికి, అంటే మీ పార్టీ మా పార్టీ అని కాదు, వాళ్ళ లెక్క మేము ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలకు ఇవ్వాలి లేదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలంటే కాదు. కాబట్టి ప్రతి మహిళకి అది చేశాము. నెక్స్ట్ దాని తర్వాత ఇవి రుణమాఫీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ చెట్లకు పుట్టలకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు వేస్ట్ కావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నారు, మేము కాదు. అంటే మీరు చూసినట్టయితే
తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పారు అప్పుడు ఉన్నోనికే ఇస్తున్నారు మాకు లేదని. అవన్నీ ఫిల్టర్ చేసుకుంటూ అదొక ప్రాసెస్. అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ వన్ సింగిల్ డే. అయినా సరే ప్రామిస్ కట్టుబడి ఉన్నాము. దాని తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్టయితే ప్రజలకు అందుబాటులో ఉండాలా. మా ముఖ్యమంత్రి 40% వచ్చింది రైతులకు ఇప్పటికి 40%. నలభై ఒక్క వేల కోట్ల ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు కేబినెట్ లో ఎంత 26,000 కోట్లు తీర్మానం చేసిండ్రు. అనుకున్న ప్రకారం చేసుకుంటూ వస్తా ఉన్నాము. అదే రకంగా క్యాబినెట్ ఆమోదం తోటి చేస్తా ఉన్నాము. ప్రజలందరికీ అభ్యంతరం లేదు, మీకు ఒక్కరు తప్ప ప్రజలకు అభ్యంతరం లేదు. నేను ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతానండి. 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 3 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు అమౌంట్ కట్టాలని ఒక డేట్ ఫిక్స్ చేస్తా ఉన్నారు. 3 లక్షల పైన ఎంత ఉండని రైతు ఎప్పుడైనా కట్టుకుంటాడు. మీరు చెప్పిన హామీ అయితే 3 లక్షలు అమలు చేయాలి కదా. మీకు అదే చెప్తున్నా అమ్మా, చేస్తా ఉన్నాము. మీరు ఇంకా మమ్మల్ని ఎత్తిపొడుగులు కాదు, మీరు ఫస్ట్ గ్రౌండ్ లో లేరు. మొన్ననే రైతు ఆత్మహత్య చేసుకున్నాడండి. అరే అన్న, మీరు రైతు మీరు మాట్లాడకూరు అన్న. గంటకు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు ఉన్నప్పుడు మీరు కళ్ళాల మీద మళ్ళీ చచ్చిపోయారు. మీరు ఏడున్నారు? కళ్ళాల మీద రైతులు చచ్చిపోయారు. మీరు ఎక్కడున్నారు? అప్పుడు వచ్చిరా బయటకు? మీరు ఎట్లా అధికారం ఉండి ఒక మనిషి కళ్ళాల మీద చచ్చిపోయారు. మీరు ఏం చేసిరా? 800 మంది చచ్చిపోయారు. ఏం చేసిరన్నా? సంక్షేమ వైపు నడిపిందే కేసీఆర్ ప్రభుత్వం. కమిటీ 2004లో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేశారా? స్వామినాథన్ కమిషన్ మీరే వేశారా? 2004లో 2014 నుంచి 10 సంవత్సరాలు అధికారం కదా. ఆ సిఫార్సు ఒకటే అమలు చేసిండ్రా? ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ అధికారం ఉంది కదా, వాళ్ళు అమలు చేయలేదు, మీరు అమలు చేయలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసిందే కేసీఆర్ ప్రభుత్వం. సంక్షేమం వైపు నడిపింది కేసీఆర్ ప్రభుత్వం. అన్న వెంచర్లకు డబ్బులు ఇస్తారా అన్నాడు. అన్న ప్రజల డబ్బులు వెంచర్లకు డబ్బులు ఇస్తారా? అన్న చెట్ల పుట్టలకు డబ్బులు ఇస్తారా? ప్రజల డబ్బు. తర్వాత మీరు ఏమన్నారు? మీ అవకాశం కోసం ఎలక్షన్ వచ్చినప్పుడు స్కీమ్ తీసుకొచ్చారు. మేము అట్లా కాదు, ఎలక్షన్ అప్పుడే ఒకసారి చెప్పిన మేనిఫెస్టో అదే పాటిస్తా ఉన్నాం. మీలక అప్పుడు మధ్యలో వచ్చి అవసరం బట్టి ఇది చేస్తా అది చేస్తా విభజించి పాలించాలి. ప్రజాపాలన చేస్తా ఉన్నాం, ప్రజల కోసం చేస్తా ఉన్నాం. దాని తర్వాత మీరు ఇంకెన్నో మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడండి, గమనించండి. మీకు మహిళలంటే గౌరవం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మీ హీరో చూసినట్టయితే ఈరోజు ప్రతి ప్రాబ్లం మీ వల్ల వచ్చే ప్రాబ్లమే. హీరో వచ్చే ప్రాబ్లం ఎక్కువ వచ్చింది. 10 సంవత్సరాలు మీకు మజా కనిపిద్దా? తెలంగాణ తెచ్చుకుందే మన అష్ట కష్టాల నుంచి బయటపడదామని. వచ్చినాక ఇంకా వచ్చిన తెలంగాణని నాశనం చేసింది మీరు. బంగారు తెలంగాణ మాట్లాడిరు. రండి వచ్చి మాట్లాడండి. మీ బంగారు బొమ్మ ఎక్కడ? బంగారు కవిత ఎక్కడుంది? బంగారు తెలంగాణ చెప్పినావు, ఏమైంది బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ ఇట్లుంటుందా? బంగారు తెలంగాణ చెప్పిన తర్వాత సచివాలయం కడితే అపోజిషన్ పార్టీ రానియలే. మీరు అపోజిషన్ వాళ్ళు వస్తే మళ్ళీ మీరు దానిపై మీరు అప్లికేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకట్లా? ఎందుకంటే మీకు పరిపాలన చేతగాలే. మీకు 6 సారు గ్యారంటీ అన్నది అంతే. మీ 6 సార్ ఎటుపోయింది సార్? ఎక్కడున్నాడు మీ సార్? మీ 6 గ్యారంటీ తెలంగాణ నిరంతరంగా 24 గంటల విద్యుత్ సప్లై చేసాం, సరఫరా చేసాము. ఇవాళ తెలంగాణ జవాబు ఇస్తలేడు కేసీఆర్. జవాబు ఇస్తలేడు అంటున్నా. కోర్టు తిరుగుతా ఉంది, కోర్టు బెదిరిస్తా ఉంది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది వందల మంది విద్యార్థులు బలిదాన కారణం మీరే కదా. విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్న ఇవాళ మీరు తెలంగాణ మాట్లాడుతున్నారు. అంటే కాలం గడిచిపోయింది, తెలంగాణ వచ్చింది, ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నారో మీ పాత్ర లేదు. తెలంగాణ సమాఖ్యావాదుల చేతిలో మీరు నలిగిపోయి సమాఖ్యావాదులకు అనుకూలంగా మారిపోయి తెలంగాణ మాట్లాడేది మీకు మాకు హక్కు లేదా? తెలంగాణ ఓకే నారాయణ గారు, రమేష్ గారు మీరు ఆగండి. రమేష్ గారు 1 మినిట్. రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ ఇస్తే ఓకే నారాయణ గారు 369 విద్యార్థుల బలిదాన కారణం మీరు కాదా? నారాయణ గారు ఉద్యమంలో 1 మినిట్. నీళ్లు నిధులు నియామకాల కోసం మరి పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈ ఏదైతే ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పి కూడా ఇప్పటికీ బీజేపీ కాంగ్రెస్ 2 కూడా ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారండి సార్? ఇప్పుడు మీరు ఆగండి రమేష్ గారు, తను మాట్లాడినాక ఓకే మీరు మాట్లాడండి. నారాయణ గారు మాట్లాడండి. ఇప్పుడు మనకు
సార్ మనకు ఒక స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 77 సంవత్సరాల పాలనలో అధికంగా పాలించింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ కదా. ఈ 77 సంవత్సరాల పాలనలో ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటిది? మీరు చేసేది ఏమిటిది? తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణలో అభివృద్ధి కనబడుతున్నది. తెలంగాణ 2000 సంవత్సరాలకు అటు పూర్వము రోజు రైతుల ఆత్మహత్యలు కదా. రైతులు విత్తనాలు వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి కోసం డబ్బులు తెచ్చుకొని అప్పుల పాలే ఆత్మహత్య చేస్తున్న దశ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక పరిణామాలు తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిందే కేసీఆర్ గారు. ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి అసలు రెండు పార్టీలకు అసలు వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదండి. మెజార్టీ పాలిస్తే ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. ఈ దేశ దరిద్రానికి కారణమే వాళ్ళు. ఇవాళ ఎంతో కొంత ఇవాళ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులెత్తిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం, అది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే నారాయణ గారు, మరి రమేష్ గారు తను అంటున్న దేశానికి స్వాతంత్రం వచ్చి 78 అయిపోయింది. 78 ఏళ్లలో వినండి తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఈ రోజు వరకు మాటలు చెప్పి బతికిండ్రు. ఇప్పుడు గత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎవరు పాలించారండి? వీళ్ళే వాళ్ళ కళ్ళ కనిపిస్తలే, కళ్ళ గంటలు కట్టుకున్నారా? 10 సంవత్సరాలు ఏం చేసి మా జిల్లాలో రైతులు చనిపోతే కళ్ళాల మీద రైతులు చనిపోతే మీరు వచ్చారు ఒక్కడన్నా? ఒక మంత్రి వచ్చిందా అధికారం ఉన్నప్పుడు? కేసీఆర్ రాడు, మంత్రులు రాడు, అప్పుడు రాలే ఇప్పుడు రాలే, చేసేవని మీరు మళ్ళీ మీకు నచ్చట్లేదు. అర్థం చేసుకోవాలి. సర్పంచ్ దగ్గరికి వెళ్దాం, ఊర్లకి వెళ్దాం. తెలంగాణ మేమిచ్చినాం చెప్పుకుంటే అని కనీసం కొద్దిగా ఆలోచించాలి. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కనుక ఇస్తే 1969లోనే తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? ఆనాడు 369 విద్యార్థుల బలిదానానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? మన దేశం విద్యార్థుల బలిదానాలకు కదా, కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నారు కదా. చెప్పండి నారాయణ గారు, మీరు ఆగండి. రమేష్ గారు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిపోయింది. ఎక్కువ మీరు ఆగండి నారాయణ గారు, మీరు ఆగండి, నేను మాట్లాడుతాను. రమేష్ గారు, దేశానికి స్వాతంత్రం వచ్చి 78 అయింది. 78 ఏళ్లలో మరి 55 సంవత్సరాలు అంటే 11 సార్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దేశంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం ఇలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం దివాలా తీయడానికి కారణం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పాలనే దీనికి నిదర్శనం అని చెప్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం మూలంగానే తెలంగాణ అనేది అంటే బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది. సో ఇప్పుడు వ్యవసాయం అభివృద్ధి చెందింది. రైతులు కూడా రైతు బంధు లాంటి పథకాలను కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత విద్యుత్తును అందిపుచ్చుకొని రైతులు ఎదిగారు. దేశంలో మరి నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో అది అమలు చేయడంలో మరి పూర్తిగా విఫలమైపోతుంది, అన్ని రంగాల్లో విఫలమైపోయింది ఆయన ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కాంగ్రెస్ అధికారం ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో మేము చేసిన వల్లే నష్టపోయింది అని అంటా ఉన్నారు. అట్లా వాళ్ళు మాట్లాడి సరే మనం అందరం కలిసి తెలంగాణ అనేది ఒక బీఆర్ఎస్ తో రాలే. తెలంగాణ అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అంటే తెలంగాణ కోరుకున్న ప్రతి వాది పోరాటం చేయడం వల్ల తెలంగాణ వచ్చింది. ఒకటి మళ్ళీ సపరేట్ డిబేట్ అండి. తర్వాత ఈ రోజు మా పొన్న ప్రభాకర్ లేడా, అందరు లేడా, పోరాడలేమే అందరం. ఏం ఆడుతున్నారు మీరు? సోనియా గాంధీ ఎట్లా వచ్చింది తెలంగాణ? మళ్ళీ అదే మాట్లాడుతారు. వినండి, ఓడిపోవట్టండి మీరు. మళ్ళీ ఓడిపోయినాక బుద్ధి రాలేదు. వినండి. తర్వాత నారాయణ గారు ఆయన మాట్లాడివ్వండి, రమేష్ గారిని మాట్లాడివ్వండి. నారాయణ గారు మీరు ఆగండి, మీరు మాట్లాడండి రమేష్ గారు. సార్ ఇప్పుడు దీని తర్వాత వీళ్ళు అన్నట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వీళ్ళు అధికారం ఉన్నారు. వీళ్ళు అన్నట్టే కేసీఆర్ అభివృద్ధి చేసి ఉంటే, కేసీఆర్ రైతుల పట్టం కట్టి ఉంటే, కేసీఆర్ రైతులకు అన్ని విధాలు ఆదుకొని ఉంటే, కేసీఆర్ అన్ని చేస్తే తెలంగాణ ప్రజలు ఎందుకు కేసీఆర్ కి ఓటేయలేరు? ఒకటి. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత కూడా మళ్ళీ ఏమైంది? సరే మేము మంచిగా లేము, ఎంపీ ఎలక్షన్స్ ఏమైనాయండి? ఒక్క సీట్ అని తీసుకోగలిగి రెండాల ముఖానికి. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కొక్క సర్పంచ్ ఊరికాస కొడతారు మిమ్మల్ని.
మీకు అర్థమైతలే. ఎందుకంటే అయిపోయింది స్టేజ్, ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అయిపోయింది, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొస్తారు మీరు? ఒక సర్పంచ్ నిధులు ఇయ్యలే, ఒక ఊర్లో ఓన్లీ కబ్జా కోరు తప్ప ఇంకేం పనులు చేయలేరు. ప్రజలకు పని చేసిరా మీరేమన్నా? మీరు చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఏమైతే అనేది అదంతా మీరు చూసుకొని ముందుకెళ్ళాలా. మేము బీసీ విధానానికి కట్టుబడి ఉన్నాం. మా బీసీ ఈరోజు పీసీసీ అధ్యక్షులు చేసుకున్నాం. ఒక మాట ఇస్తే మాట కోసం నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎక్కడున్నారండి? గంటకో మాట మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మీరేమన్నారు? ఇక అయిపోయింది, నేను వచ్చినా రథం ఎక్కినా తిరుగుతున్నా, వేరే రేవంత్ రెడ్డి అన్నాడు. మళ్ళీ ఇంక రథం దిగలేదా? ఇంకేమైనా దిగలేదా కేసీఆర్కు? ఎక్కడున్నాడు? తర్వాత కవిత ఏమన్నది? నేను వచ్చినా అంతు చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా అన్నది. వచ్చి 15 రోజులు అయింది. ఏడుందండి? కేటీఆర్ ఏమన్నాడు? మొత్తం నేనే ఐటీ చేసినాడు, అంత చేసిన ఓకే అనుకున్నా. మరి ఎక్కడున్నావు? ఎందుకు అమెరికా పోయినా? ఓకే పోవచ్చు, పర్సనల్ ట్రిప్ పోతే మరి తెలంగాణ కొట్టుకుపోతా ఉన్నది, రావాలి కదా నువ్వు. అండ్ ఫ్లైట్ రావడానికి డబ్బులు లేవా? సంపాదించుకోలే? అడిగేటోళ్ళు లేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మీరు అర్థం చేసుకో. ఒక్క నాయకుడు అండి వాళ్ళ దాంట్లో అధికారం పొందిన పాపం హరీష్ రావు ఒకటి తప్ప. హరీష్ రావుకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన ఒక్కని తిరుగుతూ ఉన్నాడు. మిగతా ఒక్కని చూపెట్టండి సార్ వీళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రజల కోసం తిరిగేటోళ్ళని. అధికారం అనుభవించారు అంతే, మినిస్టర్లు అనుభవించారు. ఇంటర్ నాలుగు మినిస్టర్లు పెట్టుకుంటారు అంటాడన్న. అయినా సరే ఆ నలుగురు ఎక్కడున్నారు ఇప్పుడు? పోనీ మీరు ప్రజలు మీకు శిక్షించారు, కానీ ప్రజలకు మీరు సారీ చెప్పాలి కదా. ప్రజల కోసం అందుబాటులో ఉండాలి కదా. మీరు అందుబాటులో లేకుండా ఉత్తమ ముచ్చట్లు మాట్లాడి ఏం చేస్తారండి? చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉండండి. మళ్ళీ కూడా మాదే అధికారం, మాట మీద నిలబెట్టుకుంటా ఉన్నాం మేము. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇంకా బీఆర్ఎస్ అధికారం ఉందని అనుకుంటున్నారా? చేయాల్సిన పార్టీ బాధ్యత కలిగిన వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, బీఆర్ఎస్ అధికారం ఉందా కలగంటున్నారా మీరు? మీకు అవకాశం లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటున్నాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చింది నిలబెట్టుకోవట్లేదు అంటున్నాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే నిలబెట్టుకోవాలి. ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవాలి. ప్రజల కోసం కొట్లాడాలి. మేము అవమానిస్తున్నాం కొట్లాడమని. మేము మీ లెక్క జైల్లో పెట్టలే కొట్లాడితే, మీ లెక్క జైల్లో పెట్టలే కొట్లాడితే. అధికార పక్షంగా ప్రధాన బాధ్యత మీ పైన ఉంటుంది. మీ బాధ్యత. మీరు వైఫల్యం చెందినారు, ఖచ్చితంగా ప్రజల వైపు కొట్లాడతాము అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ముందు పోయి మొత్తం లేపి నిద్ర లేవు సార్ అని చెప్పి అనాల్సిందా? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు సీఎం అనుకుంటున్నారా? అధికారంలో మీరు ఇంకా లేదనుకుంటున్నారా? మీరు బాధ్యత ఖచ్చితంగా మీ వైఫల్యం ఉన్నది. మీ వైఫల్యం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారు. అధికార పక్షంగా మీ పేరు ఓన్లీ ఎలక్షన్ల కోసం వస్తారా? ప్రజల కోసం వస్తారా? అది చెప్పండి, జవాబు చెప్పండి ఫస్ట్. ఓన్లీ ఎలక్షన్ల కోసం వస్తారా మీరు? ఓన్లీ ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తారా మీరు? ఖచ్చితంగా ఫ్యామిలీ కట్టాడుకొని అన్ని పథకాల అమలులో మీరు ఫెయిల్యూర్ అయిపోయినారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పుత్ర మీకు ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోలే. మీకు ప్రతిపక్ష హోదా నిలబెట్టుకో హక్కు లేదు. మీకు అనర్హులు. మీరు ప్రజల కోసం పోరాడే నాలెడ్జ్ లేదు మీకు. ఓన్లీ అధికారం కోసం ఎలక్షన్ వస్తామంటే వస్తుందా? మీరు 6 నెలలు పడుకొని ఓన్లీ ఎలక్షన్ వస్తుందా? మొన్న చాలా ప్రత్యేక అరికట్టట్లేదు మిమ్మల్ని. అరికట్టట్లేదు మేము ఎక్కడ మేము బంధించట్లేదు, మిమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేయట్లేదు. మేము వచ్చి పోరాడి అంటున్నాం. మీకు పోరాడే ఫ్రీడమ్ ఇచ్చినాం. ఇప్పటి వరకు మీరు రైతు ఖాతాలో జమ చేసిన 40% మంది రైతుల పైన కేసు పెట్టారండి మీరు. రైతు ప్రభుత్వం చెబుతున్నారు ప్రజాపాలన. ఆదిలాబాద్ జిల్లాలో 14 మంది రైతుల పైన కేసులు పెట్టారు. రికార్డింగ్ అలవాటు అయిపోయింది. ఇలా రికార్డింగ్ డాన్స్ అలవాటు అయిపోయింది. రికార్డింగ్ చేస్తా ఉంటారు అంతే. వాళ్ళు వేరే కేసు పెట్టలేదా? ఉందా లేదా? మీరు రైతుల పైన కేసు పెట్టలేదా? మీకు ప్రతిపక్ష హోదా ఉందా లేదా చెప్పండి. ప్రతిపక్షం మీకు అర్హత ఉందా లేదా? ప్రతిపక్షంగా కొట్లాడరా మీరు? మీరు అధికార పాత్ర నుంచి అధికారం మీరు ఫెయిల్యూర్ అయిపోయినరా? ఖచ్చితంగా
ఖచ్చితంగా కేసీఆర్ గారు మొన్న ఆయన పిలిపించేసి ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నెల జీతం ఖమ్మం జిల్లాకు వరద ప్రాంతాలకు ప్రకటించాలని చెప్పి ప్రకటించారు. ఖచ్చితంగా మా అన్ని ప్రాంతాలలో మా ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మా మాజీ మంత్రులు కావచ్చు అందరూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. నారాయణ గారు ఆగండి, మీరు ఆగండి. రమేష్ గారు సార్ చెప్పండి. ఇంకా మీరు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంకా ప్రభుత్వంలో ఉందనుకుంటున్నారా, అధికారంలో ఉందనుకుంటున్నారా, మరి కాంగ్రెస్ ఉందనుకుంటున్నారా అని చెప్పి నారాయణ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మా పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వినండి. ఆయన ఆరోపిస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా అనుకుంటున్నారా? మీరు ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందా అని భావిస్తున్నట్టున్నారు. సో ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షంగా మా నాయకుడు మా అధినేత కేసీఆర్ ఆదేశిస్తేనే హరీష్ రావుతో పాటు మంత్రులంతా కూడా మరి వరద బాధితులను పరామర్శిస్తున్నారు. సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. మీరు మీ బాధ్యత నెరవేర్చట్లేదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, హామీలు అటకెక్కిపోతున్నాయి. సో మీరు ఇచ్చిన ఏదైతే రైతు రుణమాఫీ గురించి మరి ఇప్పటికే చెప్పుకుంటున్నారు, దాంట్లో కూడా ఒక స్పష్టత లేదు. ప్రతి విషయంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన మీరు ఎందుకని మరొకసారి కూడా ప్రజలకు మరి తప్పుడు సంకేతాలు, తప్పుడు లెక్కలు చెప్తున్నారు? మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి నారాయణ గారి అభిప్రాయం. ఏం చెప్తారు? ఇప్పుడు నారాయణ గారు కొంచెం ఓపిక పట్టాలా. విషయం ఏంటంటే మేము ఏమంటున్నాము, అధికారం మేమే ఉన్నాము, మీరు ప్రతిపక్షంలో ఉన్నారని మేము గుర్తిస్తా ఉన్నాం. ఎందుకోసం గుర్తిస్తున్నాం అంటే సార్, మేమందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు మాకు అవకాశం ఇవ్వలే. ఏమని ధర్నా చౌక్ ఎత్తేసిర్రు. మేము పోరాడదామంటే కేసీఆర్ ఇంటి దగ్గర రానియలే. గద్దరన్న కేసీఆర్ ఇంటి దగ్గర గంటలు లేవడ్డాడు. అన్ని మేము చూసినాం. మేమేమంటున్నాము, మేము అలా కాకుండా మేము అధికారంలో ఉండి మేము ఫ్రీడమ్ ఇస్తున్నాం. యూ కమ్ అండ్ టాక్ టు పబ్లిక్, పబ్లిక్ రండి అంటూ ఉన్నాం. అది మేము చెప్పేది. ఎందుకంటున్నాం అంటే మీరు మాట్లాడేది మీరే కదా ఈరోజు. అంటే ఆ హోదా కూడా మీరు గౌరవిస్తున్నాము. ప్రతిపక్షం మేము గౌరవిస్తున్నాం, మీరు కాపాడుకోవట్లేదు. మీరు పక్క రాష్ట్రం చూడండి, ప్రతిపక్ష హోదా లేకున్నా, నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ తక్కువ ఉన్నా ప్రజలు కలిసి కొట్లాడుతలేరండి, ప్రజలు కలిసి తిరుగుతలేరు వాళ్ళు. షర్మిల గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, తిరుగుతలేరు వాళ్ళు. అదే రకం మేమేమంటాం, తెలంగాణ రాష్ట్రంలో మీరు మాట్లాడే ముందు మీరు చేసిన అభివృద్ధి ఎంత ఉంది అనేది ప్రజలకు వస్తే మీకు అర్థమవుతుంది అంటున్నాం. మేము ఆహ్వానించేది ఎందుకంటే సార్, నలుగురు కూడా ఎందుకు మీ అవకాశవాదం కోసం గద్దరన్న పైన మీరు ముసలి కన్నీరు కార్చకండి. నిజంగా కుటుంబం పైన మీకు అభిమానం ఉంటే మొన్న రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదండి? ఆమె ఎమ్మెల్సీ ఎందుకు వెళ్ళండి? అలా కుటుంబంలో ఒక ఎమ్మెల్సీ ఎందుకు వెళ్ళకపోయారు? ముసలి కన్నీరు కాంగ్రెస్ మళ్ళీ ఎన్కౌంటర్ స్టార్ట్ చేసిండ్రు. మీ ఎన్కౌంటర్ సంస్కృతి, మీది దోచుకున్నటువంటి సంస్కృతి, మీది దోపిడీ చేసే సంస్కృతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి సమాఖ్యవాదుల కనుసన్నల్లో చీకటి రాజ్యం ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. మళ్ళా ఎన్కౌంటర్లు ప్రారంభమైనాయి, మళ్ళా మహిళల పైన అకృత్యాలు. ఏందండి ఇది? ఓకే చెప్పండి రమేష్ గారు. సరే మేము ఏమంటా ఉన్నాము, వాళ్ళు మాట్లాడేదేమో జవాబు చెప్తా ఉంటే వాళ్ళు డైవర్షన్ చేస్తా ఉన్నారు. అవార్డు రిలీజ్ చేసినాం, నంది అవార్డు చేసి గద్దరన్న పేరు అవార్డు పెడతా ఉన్నాం. వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఓపిక లేదు, అర్థం చేసుకోవాలి. మేమేమంటున్నాం అంటే ప్రతిపక్ష ఒకటే పాయింట్, మేము మిమ్మల్ని ఎందుకు పిలుస్తా ఉన్నాము, ఇన్నిసార్లు ఎందుకు పిలిచాము, మీరు మమ్మల్ని ఆహ్వానించలే, మేము ప్రతిసారి మిమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నాం. అది మేము చెప్పేది. కేసీఆర్ గారు ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన నమ్మకంతోనే ఆ బాధ్యత స్టిల్ మీరు గుర్తుంచుకోండి, రండి ప్రజలకు అంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీ పరిపాలన చేసిరు, ఆ ఫ్యామిలీ ఒక్కరన్నా బయటకు రావాలనేది మా కోరిక. మా కోరికతో పాటు తెలంగాణ అర్థమైపోయింది వీళ్ళు రారు అని. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు, మేము వస్తామంటారు. ఎప్పుడు వస్తారండి? ఓన్లీ ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తారా? ప్రజలు కష్టం ఉన్నప్పుడు వస్తారా? రమేష్ గారు అధికార ఆగండి. రమేష్ గారు ఆయన
ఆ ఫ్లోలో మాట్లాడుకుంటూ సమైక్యవాదుల పెత్తనం ఒకటి మరి తెలంగాణలో ప్రారంభమవుతోంది. నక్సలైట్లను మరొకసారి ఎన్కౌంటర్లు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సో దీంట్లో ఆయన చేసిన ప్రధాన ఆరోపణ ఏం చెప్తారు? సార్ వీళ్ళకి స్టేట్ ఒకటే జవాబు చెప్తా. మీరు మళ్ళీ ఒక డిబేట్ పెట్టండి, లిస్ట్ తీయండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది ఆంధ్ర వాళ్ళని ఎంతమంది వేరే వాళ్ళు ఎంకరేజ్ చేశారు, మేము ఈ రోజు ఎట్లా ఎంకరేజ్ చేస్తాం చెప్పండి. తెలంగాణ కోసం చెప్పండి వాళ్ళకుందా? తెలంగాణ కోసం మేము కట్టుబడి ఉన్నామా, వాళ్ళు కట్టుబడి ఉన్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గడిల పాలన చేసిండ్రు, తెలంగాణ వచ్చిన ఒక రాజుల పాలన చేసిండ్రు. మేము వచ్చిన తర్వాత గడిలు పల్లగొడతామని చెప్పినా పగలగొట్టినాము. అదే రకంగా అందరికి అవైలబుల్ ఉన్నాము. ఈ రోజు ఏ ప్రతిపక్ష నాయకుడైనా మా సీఎం కలవచ్చు, ఎవరైనా వచ్చి కలవచ్చు, అందరం మంత్రులు అవైలబుల్ ఉన్నాము. అది మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఆ రాజుల పాలన అలవాటు అయిపోయింది. ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వస్తారట, వాళ్ళు బయటకు రారు. ప్రజల అవస్థలు ఉంటారు, బయట ఫ్యామిలీ చెప్పి రాడు. పాపం హరీష్ రావు ఎందుకు వస్తుందంటే ఆయన పొలిటికల్ గా తెలుసు, ఆయన సిద్దిపేట ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని ఆయన కాపాడుకుంటా ఉన్నాడు. హరీష్ రావు గారిని ప్రతిపక్ష హోదా ఇవ్వండి, హరీష్ రావు ఎందుకు వేస్తలేరండి? ప్రతిపక్ష నాయకులు చేయండి, ఆయనగా తిరిగేది. మీరు అంటున్నారు కదా ఆయన తిరుగుతూ ఉన్నాడని, తిరిగేవాడిని చేయండి. తిరిగిన ఎందుకు వేస్తారండి? ప్రజల కోసం చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీరు క్షమాపణ చెప్పి మాతో కాలేదు, మా హరీష్ రావు బాధ్యుడు అని చెప్పి ఇవ్వండి. అట్లా ఇయ్యరు. మీకే అధికారం కావాలి అంటే ప్రతిపక్ష హోదా కూడా మీకే కావాలి, మీ ఇంట్లోనే ఉండాలి. కానీ ప్రజల మీద రారు, మీరు మళ్ళీ డైవర్ట్ చేస్తారేమని అంటే ప్రజలకు క్షమాపణ చెప్పి పాలన మాత్రం కాదని చెప్పి రాజేంద్ర తప్పుకోమని చెప్పండి. మీరు ప్రతిపక్ష పాత్ర నుంచి మాట్లాడేది మీరు కాదు, ప్రజలు అధికార పక్షం. సో ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 9 నెలల పాలన పూర్తయి నేటితో 10వ నెలలోకి అడుగు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక 6 గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు, తర్వాత తెలంగాణను ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానానికి చేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక విదేశీ పర్యటన చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కేంద్రంగా కూడా మరి ఇక సదస్సులు అంటే గ్లోబల్ సమ్మిట్ నిన్న జరిగింది ఏదైతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. సో ఆ సదస్సు కూడా సక్సెస్ అయింది. 2000 మంది మరి విదేశాలకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు కూడా దాంట్లో పాల్గొన్నారు. సో ఇది ప్రపంచంతోనే పోటీ మాకు అని చెప్పుకుంటూ కూడా మరి ఈ యొక్క ఫ్యూచర్ స్టేట్గా కూడా అభివర్ణిస్తూ మరి 10 ఏళ్లలోకి ఎంటర్ అయ్యారు. మొత్తానికైతే 6 నెలల గండం గడిచింది. మరి ఇక 10వ నెలలోకి ఎంటర్ అవుతుంది. మరి ఆయన లక్కీ నెంబర్ ఏదైతే ఉందో 9, ఆ 9కి సంబంధించి 9 నెలలు మరి దిగ్విజయంగా పాలన పూర్తయిందని కూడా మనకు స్పష్టమవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.